ఎప్పుడైనా అనిపించిందా అవతల వాళ్ళకి ఎంత చేసినా లోపల ఎంటీగా? అలానే ఎవరైనా ఏదైనా సహాయం చేసినా లేదంటే గిఫ్ట్స్ ఇచ్చినా వాటిని రిసీవ్ చేసుకునేటప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నట్టు చాలా మందికి తెలియదు. జీవితం అంటే ఈ ఇవ్వడం అలానే రిసీవ్ చేసుకోవడం, ఈ రెండిటిని సమానంగా బ్యాలెన్స్ చేయడమే అని. ఈరోజు మన వీడియోలో ఈ బ్యాలెన్స్ని మన లైఫ్లోకి తీసుకురావడానికి మనం చేయాల్సిన 5 సింపుల్ అండ్ ఈజీ మార్గాల్ని చూసేద్దాం. హలో అండి, నమస్కారం. నేను మీ బిందు, సర్టిఫైడ్ హీల్ యువర్ లైఫ్ ట్రైనర్ని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అఫర్మేషన్స్ కోచింగ్ విత్ బిందు. సింపుల్గా చెప్పాలంటే ఇవ్వడం, రిసీవ్ చేసుకోవడం, ఇవి రెండు మనం ఊపిరి పీల్చుకొని వదిలేయడం లాంటివి. ఎవరైనా వచ్చి నేను ఊపిరి పీల్చుకుంటాను, నాకు వదిలేయడం ఇష్టం లేదు అన్నారనుకోండి, లేదండి నాకు పీల్చుకోవడం ఇష్టం లేదు, నేను ఓన్లీ ఊపిరిని వదిలేస్తూ ఉంటాను అంటే మన లైఫే ఆగిపోతుంది. సో ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కోసం ఏం చేయాలో చూసేద్దాం. ఫస్ట్, అవగాహనతో స్టార్ట్ చేద్దాం. మీకు తెలుసా, హీలింగ్ జర్నీకి అవేర్నెస్, ఈ అవగాహన అనేది మొదటి మెట్టు. మీరు నెక్స్ట్ నుంచి ఇచ్చేటప్పుడు ప్రేమతో ఇస్తున్నారా లేదంటే ఏదైనా ప్రెషర్ వల్ల ఇస్తున్నారో అబ్జర్వ్ చేయండి. అలానే రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా మీరు దాన్ని ప్రేమతో రిసీవ్ చేసుకుంటున్నారా లేదా గిల్టీగా రిసీవ్ చేసుకుంటున్నారా అనేది కూడా అబ్జర్వ్ చేయండి. మనలో చాలా మంది తెలియకుండానే రిసీవ్ చేసుకోవడంని బ్లాక్ చేస్తూ ఉంటారు. సెకండ్ వన్, థ్యాంక్స్ చెప్పి ఆపేయడం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా వచ్చి మనకు ఏదైనా హెల్ప్ చేసినప్పుడు లేదంటే ఏదైనా మనకు గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు, అంతెందుకు ఏదైనా ఒక కాంప్లిమెంట్ ఇచ్చిన వెంటనే మనం కూడా వాళ్ళకి ఏదో ఒక రివర్స్ కాంప్లిమెంట్ ఇవ్వాలి, లేదంటే మనం కూడా రివర్స్ ఏదో ఒక హెల్ప్ చేయాలి, రివర్స్లో గిఫ్ట్స్ ఇవ్వాలి అని ఒక అర్జ్ అనేది ఉంటుంది. ఎదర్ వాళ్ళకన్నా ఈక్వల్గా చేయాలి, లేదంటే వాళ్ళకన్నా కొంచెమైనా అట్లీస్ట్ ఎక్కువ చేయాలి అని. అలాంటివి ఏం చేయకుండా సింపుల్గా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి మనస్ఫూర్తిగా ఆ సహాయాన్ని స్వీకరించండి, అంతే చాలు. రిసీవ్ చేసుకోకపోతే ఒక రకంగా మనం యూనివర్స్ మనకి ఏమైతే ఇవ్వాలనుకుందో, ఏదైనా అవి గిఫ్ట్స్ కావచ్చు, ఆపర్చునిటీస్ కావచ్చు, లేదు అంటే డబ్బులు, ఏవైనా సరే అన్నిటినీ మన చేతులారా మనమే వాటిని బ్లాక్ చేస్తున్నట్లు. థర్డ్ వన్, అఫర్మేషన్స్తో బ్యాలెన్స్ని ప్రాక్టీస్ చేయడం. రోజు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే చేతులు గట్టిగా చాచి, ఇవాళ నేను ప్రేమతో ఇవ్వడానికి అలానే రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్గా ఉన్నాను అని 3 సార్లు అనుకోండి. మనం చెప్పే ఈ మాటలే మన సబ్కాన్షియస్ మైండ్లో కొత్త పాజిటివ్ నమ్మకాలు అనేవి క్రియేట్ అవుతాయి. ఫోర్త్ వన్, థ్యాంక్స్ గివింగ్ లిస్ట్ని రెడీ చేసుకోండి. ప్రతిరోజు మీరు ఇచ్చినవి అలానే మీరు రిసీవ్ చేసుకున్నవి మీ బుక్లో రాసుకుంటూ ఉండండి. ఫిఫ్త్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, విశ్రాంతి తీసుకోవడం. ఎలాంటి గిల్టీ లేకుండా రెస్ట్ తీసుకోవడం నేర్చుకోవాలి. ఒక్కసారి ఊహించుకోండి, ప్రతి గివర్ ప్రేమతో రిసీవ్ చేసుకుంటే అన్ని రిలేషన్స్ ఎంత పీస్ఫుల్గా ఉంటాయో కదా. సో ఇవే, ఇవ్వడం, రిసీవ్ చేసుకోవడం, ఈ రెండిటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసే 5 సింపుల్ మార్గాలు. సో ఈరోజు మీరు మొదలు పెట్టడానికి ఏది మీకు ఈజీగా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. నేను
మీ వెల్ విషర్ బిందు. థ్యాంక్ యూ.